వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ పింకీ వ్లాగ్స్. అందరికీ అయితే ముందుగా హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా బాగుండాలని అయితే ఇక మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా, మా ఇంట్లో అయితే హడావిడి చూడండి, పిల్లల అల్లరి. మా ఆయన అయితే ఇంకా చక్నాలు చేస్తున్నారు. నేనైతే ఇంకా గారెల కోసం పిండి నానబెడదామని అయితే ఇంకా తీసుకున్నాను. బియ్యం పిండి ఫ్రెండ్స్. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అనేది నేను షూట్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసి నన్ను సపోర్ట్ చేయండి. మా ఆయన ఎందుకో నవ్వుతున్నారు. అదిగా ఎందుకు నవ్వుతున్నావు? చూడు ఒకసారి, చూడు చూడు. హాయ్ హాయ్ హాయ్. నువ్వు కూడా హాయ్ చెప్తావా? సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అయితే ఇంకా సంక్రాంతి స్పెషల్ ఏమేమి చేస్తాను ఏంటి వ్లాగ్ అనేది నేను ఇలానే షూట్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మాట్లాడతావా ఏమన్నా? మౌనవ్రతం అని నోటితోటి చెప్పినావు కదా ఫ్రెండ్స్. ఫైనల్గా ఇంకా చూడండి, పాపని అయితే పడుకోబెట్టేశాను. మా ఆయన చక్నాలు కూడా చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్నానానికి వెళ్ళారు, నేనైతే ఇంకా కాలుస్తున్నాను అన్నమాట. మా ఆయన స్వీటీ అయితే ఇంకా కాకృష్ణ నగర్ వెళ్తారంట ఫ్రెండ్స్. కొద్దిగా పని ఉందంట. చూడండి, నేనైతే ఇంకా కాల్ చేస్తున్నాను పోయి పెట్టేసి బయట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మావిడ ఇప్పుడు ఏదో చేస్తుంది. ఇంకా మేమైతే ఇంతసేపు చక్నాలు వేసి ఇప్పుడైతే ఇంకా రెడీ అయినాం. సిటీ నేను ఎక్కడికి పోదాం? సిటీ మేము కాకినాడ కాదు, ఏం కాదు, ఈమె గాలిపటం కావాలంట. గాలిపటం పోయి తీసుకొని వస్తాం. చిన్న నీకేం కావాలి? నువ్వు అట్లానే ఉండు. ఓకేనా సిటీ? వెళ్దామా ఇప్పుడు? ఇంకా నేనైతే ఇంకా వండుకుంటుంటా వీళ్ళు వచ్చే వరకు. నువ్వు అదే పని ఫ్రెండ్స్కి చెప్పు, హాయ్ చెప్పు మరి. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికైతే నా పిండి వంటలు చేయడం జస్ట్ ఇప్పుడే అయిపోయిందండి. నేనైతే ఇంకా సర్దేయడానికి అయితే బాక్స్ పట్టేసుకున్నాను. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కర్జీలు, పూరీలు, ఇక్కడైతే ఇంకా అరిసెలు చేశాను. అలాగే చక్నాలు, గారెలు ఇవన్నీ అయితే చేశాను అనమాట. ఇవన్నీ మొత్తం 5 ఐటమ్స్ అయితే చేశాను. ఈరోజే అన్నీ ఎందుకు చేశానంటే రేపైతే ఇంట్లో ఉండట్లేదు, మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే ఈరోజే మొత్తం చేసేసాను. ఇంతవరకు అయితే ఇంకా టైం అయితే 5 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది నాది 1 నుంచి స్టార్ట్ చేస్తే. ఇప్పుడైతే ఇంకా మొత్తం చూడండి, రూమ్ మొత్తం ఎట్లుందో. ఇది మొత్తం క్లీన్ చేసేసి ఇవైతే ఫస్ట్ సర్ది తర్వాత క్లీన్ చేసేస్తాను. మా ఆయన మా స్వీటీ అయితే ఇంక వెళ్ళిపోయారండి. సో వాళ్ళు వచ్చే వరకు అయితే మొత్తం క్లీన్ చేసేసి ఉంటాను ఫ్రెండ్స్. పని మొత్తం కంప్లీట్ చేసుకొని నేను పాప అయితే జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాం ఫ్రెండ్స్. పాప అయితే ఇంకా ఆడుకుంటుంది. మా ఆయనకు కూడా కాల్ చేశాను, వస్తున్నారంట. ఇప్పుడైతే మా ఆయన షర్ట్స్ అయితే ఐరన్ చేయాలి ఫ్రెండ్స్. ఇన్ని రోజులు చేనికి వెళ్ళి ఇంకా ఎలా షర్ట్స్ అలానే ఉండిపోయాయి ఐరన్ చేసేది. సో అయితే మొత్తం ఇప్పుడు ఐరన్ చేసిస్తాను. ఎందుకో తెలీదు, డే మొత్తం చేనికి వెళ్ళొచ్చినా ఇలా అనిపించదు ఫ్రెండ్స్. డే మొత్తం పిండి వంటలు చేసేసరికి మొత్తం అయితే ఇంకెట్లా అనిపిస్తుంది. అన్నం తిని మంచిగా పడుకోవాలేమో అని. కానీ పనులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే ఎవరు కంప్లీట్ చేస్తారు నేను పడుకుంటే. చూడండి పాప ఇలా చేస్తుందా, ఏడుస్తుంది ఫ్రెండ్స్. మా ఆయన రావడానికి లేట్ అవుతుందంటే ఫ్రెండ్స్, స్వీటీని అలాగే చికెన్ పంపించారు. నేనైతే కర్రీ చేస్తున్నాను. స్వీటీని చికెన్ని అయితే ల్యాబ్లో వర్క్ చేసే అబ్బాయితో అయితే పంపించేశారనమాట. నేనైతే కర్రీ కూడా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా 8 అవుతుంది. ఇంకా పిల్లలు ఆకలి ఏడుస్తారు కదా ఫ్రెండ్స్, ఇంకా వండేసి వాళ్ళకైతే పెట్టేస్తానన్నమాట. ఎక్కడ కూర్చున్నావు? ఏట వచ్చినావు నువ్వు? చూడండి ఫ్రెండ్స్, మా పాప ఇక మండి తినడానికి వచ్చింది. ఫ్రెండ్స్, ఇంకా మండి తినడానికి అయితే వచ్చినాం. ఆర్డర్ అయితే పెట్టినాం. మా సీటీ ఇంకా అంటుంది, ఏమన్నావు? ఏం వస్తలేదు. వస్తుందా తొందర పడకు. ఇది ఫ్రెండ్స్, ఇంకా తినాలి. ఇంకా
చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కనుక ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీ లైక్ చేయడం అయితే ఇంకా అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో